హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏఐఎంఎస్ మరియు ఈఎస్ఐసి ఎవరైతే స్టాఫ్ నర్సు మరియు ల్యాబ్ టెక్నీషియను అండ్ అలాగే ఫార్మసిస్టు అండ్ వివిధ రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో చేసుకోవాలని అనుకున్నారో మరియు మీకున్నటువంటి అన్ని డౌట్స్ను కూడా ఈ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు మొత్తం కూడా అర్థమవుతుంది. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మరి మీకు క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్స్ ఉందో నేను మొత్తం కూడా వివరిస్తా. మీరు కొంచెం అయితే చూడండి. మరి మీ క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా ఈ యొక్క నోటిఫికేషన్ ఉందా లేదా అనేది మీకు కూడా అర్థమవుతుంది అనమాట. కాబట్టి నేను ఒక లింక్ను అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు సరాసరిగా ఈ విధంగా అయితే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఎక్కడ ఉంది అనేది కూడా నేను తర్వాత మీకు తెలియజేస్తా, వీడియో మొత్తం చెప్పిన తర్వాత లాస్ట్లో చెప్తాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోని అయితే చూడండి. అంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవేవి అడిగారు అనేది నేను మొత్తం కూడా తెలియజేస్తా. మొదటగా అయితే ఇవి చూద్దాం మనం. అయితే మనకు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఇక్కడ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేయకండి. ఇక్కడ మాత్రమే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనల్ని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది. ఈ విధంగా చూడండి, మనకి ఈ విధంగా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అలాగే ఇక్కడ నోటీస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనం వ్యూ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ అని చెప్పేసి మనకు ఇక్కడ 4 రకాలైనటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది అడ్వర్టైజ్మెంట్ అంటే మనకు నోటిఫికేషన్ యొక్క PDF అయితే వస్తుంది. ఇక్కడ మనకు నోటిఫికేషన్ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అండ్ అలాగే లాగిన్ టు అప్లై అని చెప్పేసి ఉంది. ఇక్కడ లాగిన్ టు అప్లై పైన మనం క్లిక్ చేయాలి. లాగిన్ టు అప్లై పైన మనం క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ లాగిన్ అడుగుతుంది అనమాట. ఇక్కడ లాగిన్ అని అంటే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా మీకు ఒక ID ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది కూడా ఏ విధంగా చేసుకోవాలి నేను తెలియజేస్తా. ఓకే, అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఈ పాస్వర్డ్, ఈ లాగిన్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ ఏ విధంగా తీసుకోవాలని నేను ఇప్పుడు తెలియజేస్తా చూడండి. ఓకే, అయితే ఫస్ట్ మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి, ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ క్రియేట్ న్యూ అకౌంట్ పైన మీరు క్లిక్ చేయండి. ఈ క్రియేట్ న్యూ అకౌంట్ పైన మనం క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మొత్తము మీరు మీ యొక్క SSC మెమోలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మీ యొక్క ఫుల్ నేమ్ రాయండి. SSC మెమోలో ఏ విధంగా ఉంటే అదేవిధంగా మీ యొక్క పేరు రాయండి. అదేవిధంగా రీఎంటర్ మరొకసారి ఇక్కడ మీ యొక్క పేరుని అయితే సరిగ్గా అయితే రాయండి, అంటే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా సేమ్ మొబైల్ నెంబర్ మళ్ళీ ఇక్కడ అండ్ అలాగే ఈమెయిల్ ID, మీ ఇప్పుడు వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ IDని ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను కదా పాస్వర్డ్ అని చెప్పేసి, ఈ పాస్వర్డ్ ఓకే, మీకు ఇష్టం వచ్చినటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అది మళ్ళీ మనం లాగిన్ అయ్యేటప్పుడు మనం ఈ పాస్వర్డ్ని అలాగే మన యొక్క మొబైల్ నెంబర్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వెరిఫై ఆధార్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే వెరిఫై చేసుకోండి. అంటే మీ ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దానికి OTP వస్తుంది. OTPని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది చూడండి, దీనిపైన టిక్ మార్క్ ఇచ్చేసి ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, క్రియేట్ అకౌంట్ పైన మీరు క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మనకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మన మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. 1 టైం పాస్వర్డ్ వస్తుంది. OTPని ఎంటర్ చేసిన తర్వాత మనకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత చూడండి, మనకి మరొకసారి మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి సేమ్ అదే లింక్ పైన మరొకసారి మీరు క్లిక్ చేయండి. ఓకే, నేను లింక్ ఎక్కడ దొరుకుతుందో కూడా నేను తెలియజేస్తా. మళ్ళీ సేమ్ బ్యాక్ వచ్చేసి అదే లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ సేమ్ ఇదే విధంగా వస్తుంది. చూపిస్తా చూడండి, మనకు ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చినప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్, ఇంతకుముందు మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, ఆ యొక్క మొబైల్ నెంబరు మరియు ఇక్కడ పాస్వర్డ్ని అయితే మీరు ఎంటర్ చేయండి. మనమే ఇంతకుముందు పాస్వర్డ్ ఇచ్చుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయిపోండి. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. మనము ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ మీ యొక్క పేరు అండ్ అలాగే మీ యొక్క ID నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకే, ఒకసారి చూడండి. చూసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కింద యాడ్ న్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము యాడ్ న్యూ అప్లికేషన్ పైన మనం ఒకసారి క్లిక్ చేస్తే చూడండి, మనకు డీటెయిల్స్ వచ్చేసి ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తం కూడా 6 రకాలైనటువంటి స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే,
సో 6 రకాలైనటువంటి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్‌ని ఒక్కొక్క స్టెప్‌ను మనము కంప్లీట్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఏదైతే పోస్ట్‌కి మీరు అప్లై చేయాలనుకున్నారో ఈ విధంగా ఇట్లా క్లిక్ చేస్తే మనకిక్కడ అప్లికేషన్ పోస్ట్ మనకిక్కడ చూపిస్తుందనమాట. సో మీరు ఏ ఉద్యోగానికైతే అప్లై చేయాలనుకున్నారో మీరు ఆ ఉద్యోగాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనొచ్చేసి చాలా రకాలైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇక్కడ ఉంటున్నాయి. సో మొత్తం కూడా సో అన్ని వివరాలు అయితే ఉన్నాయి. సో మీరు ఏ ఉద్యోగానికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే స్టాఫ్ నర్స్‌కి సంబంధించినటువంటిది అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో చూడండి చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అయితే ఇస్తూ ఉన్నారు. సో అయితే ఇందులో ఏంటి అంటే మనకు అన్నీ చూడండి, ఇది స్టాఫ్ నర్స్‌కు సంబంధించి మరియు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు చదువుకోండి క్షుణ్ణంగా. ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డన్ పైన మనం క్లిక్ చేయాలి. ఓకే, డన్ పైన క్లిక్ చేస్తే వెళ్ళిపోతుందనమాట. సో డన్ పైన ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. నాది క్వాలిఫికేషన్ ఎంఎల్టీనే ఉంది, లేదంటే డిఎంఎల్టీ ఉంది, లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ ఉంది, జేఎన్ఎం ఉంది, ఎంపీహెచ్డబ్ల్యూ ఉంది. ఈ విధంగా మేము అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులమా కాదని చెప్పేసి చాలామంది చాలా డౌట్స్ అయితే వ్యక్తపరుస్తున్నారు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకసారి అయితే చూడండి. ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ స్టాఫ్ నర్స్కి అయితే మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఓకే పోస్టులకు సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పోస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ నేము, ఇక్కడ క్వాలిఫికేషను, ఏ ఏజ్ ఉండదు అంటే మనకి ఇక్కడ మొత్తం కూడా చూపిస్తుంది అనమాట. సో రకరకాలైనటువంటి ఉద్యోగాలు, సో చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఒకసారి ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే మొత్తం కూడా మీకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవే ఉన్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకేంటి అంటే సో మనకు సంబంధించినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ ఏదో ఇందులో మీరు చెక్ చేసుకొని ఇక్కడ మనకు చెక్ బాక్స్ అని ఉంటుంది. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. మీరు ఒకసారి చూడండి, నేను పైకి స్క్రోల్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మీకు కేవలం జస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక క్వాలిఫికేషన్ ఏంటి 12th స్టాండర్డ్స్ అండ్ అలాగే ఏఎన్ఎం పాస్ అయిన వాళ్ళు. ఓకే, సో అంటే మనము సాధారణంగా చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఈ విధంగా. ఇదే విధంగా ఎంఎల్టీ వాళ్ళు కానీ అండ్ అలాగే డిఎంఎల్టీ వాళ్ళు కానీ ఎంఎస్సి మన బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళు కానీ లేదంటే ఫార్మసిస్ట్ బీఫార్మా ఎంఫార్మా అండ్ అలాగే ఏఎన్ఎం ఇది చూడండి, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 12th క్లాసు అండ్ అలాగే మనకి ఏది ఏఎన్ఎంకి సంబంధించినటువంటి ఈ క్వాలిఫికేషన్ దీనికి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీది ఇంతవరకే ఉంది అంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోకుండా ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుంటే కూడా మనకు అప్లికేషన్ ముందుకు వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి ఉద్యోగానికి సంబంధించి ప్రతి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు క్షుణ్ణంగా అయితే పరిశీలించండి. ఓకే, ఆ లింకు అంటే ఈ అప్లికేషన్ లింకును మీరు ఎలా పొందాలనేది కూడా నేను తెలియజేస్తాను. ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో చెప్తాను మీకు లింక్ నేను ఎక్కడ పెట్టాను, మీరు ఏ విధంగా తీసుకోవాలని నేను తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఒకసారి మనము చూస్తే చూడండి ఓన్లీ జస్ట్ స్టాఫ్ నర్స్కు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ని ఇచ్చారు వాళ్ళు. ఓకే, సో ఎన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నాది జేఎన్ఎం ఉంది, ఎంపీహెచ్డబ్ల్యూ నేను అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి సందేహాలు వద్దు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ రాకపోతే నాకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ నెంబర్ ఉందో 9603966950 నెంబరు, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో నేను మీకు అప్లై చేసి పెడతాను. రేపే లాస్ట్ డేట్ ఉంది. సో కాబట్టి నేను ఇంత లేట్గా వీడియో చేయడానికి కారణం ఒకటి ఉంది. సో నా కంప్యూటర్ ఖరాబ్ అయినందున నేను మీకు వీడియో అందించలేకపోయాను. సో దానికి క్షమించండి. అండ్ ఇకపోతే మనకి సో చూడండి, ఈ విధంగా అయితే మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకు ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేము, మీ మదర్ నేమ్, ఓకే, మీ యొక్క జెండరు అండ్ అలాగే మీరు ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. మీ యొక్క కేటగిరీ ఏ క్యాస్ట్ అండ్ నేషనాలిటీ ఇండియన్ అండ్ అలాగే మీ యొక్క స్టేట్, ఓకే, మీ యొక్క ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే పెట్టండి. సో ఇలా క్లిక్ చేస్తే మనకు ఓటర్ ఐడి, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుని ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఏది ఉంటే అది ఇచ్చేసేయండి. ఇక ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ అని పెట్టండి. ఇక ఈ విధంగా మ్యారిటల్ స్టార్ట్ అయితే ఎస్, లేదంటే అన్మ్యారీడ్ అని పెట్టండి. ఈ విధంగా మనం అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అలాగే మీ యొక్క పోస్టల్ అడ్రస్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఇట్లా క్లిక్ చేస్తే మనకు అడ్రస్ మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. అడ్రస్ మొత్తం కూడా మనం ఎంట్రీ చేయడానికి. ఓకే,
సో ఈ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు సేవ్ బటన్ ఉందో, ఓకే, ఇక్కడ చూడండి మనకి, ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసి మనం 6 స్టెప్పులు అంటే నెక్స్ట్ దాని తర్వాత ఏమొస్తుంది మనకనంటే మనకు దాని తర్వాత ఈ 6 రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి కదా. సో ఈ 6 రకాలైనటువంటి స్టెప్స్లలో తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, దాని తర్వాత మీకు సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఫీజు అయితే ఉందో ఆ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు అంటే రాను రాను మొత్తం అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు ఒకసారి మొత్తం కూడా మీరు చేస్తే తెలుస్తుంది. అండ్ ఇదేంటంటే నేను ఇప్పుడు ఈ మొత్తం ఫిలప్ చేస్తేనే మనకు నెక్స్ట్ కొడితే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది చూడండి. సో మనకు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళదన్నమాట. సో ఈ విధంగా చూపిస్తుంది. కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలంటే ఈ మొత్తం కూడా మనము ఫిలప్ చేసిన తర్వాతనే ఈ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. మీరు ఇంత దూరం వచ్చారంటే మీరు ఈజీగా చేసేస్తారనమాట. ఓకే, ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ ఏముంటుంది, మీ యొక్క టోటల్గా మీ యొక్క ఫోటో అండ్ అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అలాగే సిగ్నేచరు, మీ యొక్క సర్టిఫికేట్స్, అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీకు సంబంధించినటువంటి ఏవైతే అంటే మీకు ఏ రాష్ట్రంలో కావాలి ఉద్యోగం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు అండ్ అలాగే ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్లో. నెక్స్ట్ అంటే మనకు నేను నార్మల్గా మీకు ఓవరాల్గా చెప్తా ఉన్నాను అనమాట. సో మీకు అర్థం కావాలని చెప్పేసి 6 స్టెప్పులు ఉంటాయి. 6 స్టెప్పులు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ వచ్చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే మరి మనకి ఇప్పుడు అప్లికేషన్ లింక్ ఎక్కడ ప్రొవైడ్ అయి ఉంటుంది అని అంటే ఈ వీడియో కింద నేను కామెంట్ బాక్స్లో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లింకులు అయితే పెట్టాను. ఆ గ్రూప్లలోకి వెళ్ళండి. ఓకే, ఆ గ్రూప్లోకి వెళ్తే నేను ఆ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను అనమాట అప్లికేషన్ లింకుని. ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మనకు టెలిగ్రామ్లో మనం పోస్ట్ చేసినటువంటి లింక్ ఇది. సో ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో మీరు టెలిగ్రామ్లోకి వెళ్తే మీకు ఫుల్గా అయితే కనిపిస్తుంది, ఇదే అనమాట. సో ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే సరాసరిగా నేరుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే ఒకసారి నేను క్లిక్ చేసి చూస్తాను చూడండి. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్. ఒకసారి నేను చూస్తాను చూడండి. ఓకే, ఒక 2 మినిట్స్లో అయిపోతుంది మనకి. సో ఈ విధంగా వచ్చేసి మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి పైకి స్క్రోల్ చేయాలన్నమాట. నేను చూస్తాను, ఒక 2 మినిట్స్లో మనకు ఓపెన్ అవుతుంది. చూడండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దానిపైన మన వాట్సాప్లో ఉంది అండ్ అలాగే టెలిగ్రామ్లో కూడా ఉంది. మీకు ఏది వీలైతే అందులోకి వెళ్ళండి. సో ఈ విధంగా అనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసే ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ చదువుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ఈ విధంగా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా. ఈ క్లిక్ హియర్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు సరాసరిగా మనకు డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్తుంది. ఒకసారి చూస్తే చూడండి. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ నేరుగా మనకు సేమ్ ఇంతకుముందు మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, అదే విధంగా మనకు ఓపెన్ అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి ఇక నెక్స్ట్ ప్రాసెస్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో అదే విధంగా మీరు చేసేసేయండి. ఓకే, అండ్ లేదా ఒకవేళ మా వాట్సాప్ అండ్ అలా టెలిగ్రామ్ గ్రూప్లోకి మేము వెళ్ళలేము అని అనుకుంటే ఒకవేళ మీరు ఏం చేయండి అని అంటే చూడండి. సో ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, గూగుల్ సెర్చ్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా చూడండి, ఇక్కడ లేటెస్ట్ జాబ్స్ TSAP.com. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మీరు ఎంటర్ అయితే చేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించినట్టు విధంగా LATESTJOBS TSAP.com అని చెప్పేసి లేటెస్ట్ జాబ్స్ TSAP.com అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే ఫస్ట్ వెబ్సైట్ ఉందో మనకు దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి సరాసరిగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత చూడండి, చూస్తే నేను సో ఈ విధంగా మనకైతే ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకు లింక్ ఉంటుంది అనమాట. నేను ఒకసారి చూస్తా చూడండి. సో మనకి వితిన్ 2 సెకండ్లు అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా చూడండి, మనకు వెబ్సైట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి లేటెస్ట్ జాబ్స్ 2024 అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. సో అలా 25 ఇది ఇంకా అప్డేట్ చేద్దాం. సో అయితే మనకి ఇక్కడ AIMS అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. సో వీటిపైన మీరు క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన మనం క్లిక్ చేస్తే
లేటెస్ట్ జాబ్స్లలో దీనిపైన మనం క్లిక్ చేస్తే మనకు సరాసరిగా నేరుగా ఇంతకుముందు వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, సో అదే రకంగా అయితే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. సో వితిన్ 1 ఆర్ 3 సెకండ్స్లో మనకి ఓపెన్ అయితే అయిపోతుంది. సో చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు నేను చూపించాను కదా, సో అదే విధంగా మనకు కింద అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. సో చూపిస్తా చూడండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో చూడండి మనకి ఇక్కడ డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన మనం క్లిక్ చేస్తే నేరుగా మనకి సేమ్ ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు ఏ విధంగా అయితే ఓపెన్ అయిందో అదే విధంగా మనకు సేమ్ యాజ్ ఈజ్గా అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయండి. ఒకవేళ రాకపోతే చెప్పాను కదా, మనకు ఈ నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. సో 9603966950 నెంబర్కి మీకు కూడా మేము అప్లికేషన్ అయితే చేసి పెడతామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, అక్కడ వచ్చి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే వెళ్తూ ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఖచ్చితంగా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే సో గ్రూప్లలో జాయిన్ అయి ఉండడం వల్ల సో మీకు ఇలాంటి అప్లికేషన్ లింకులు కానీ పీడిఎఫ్లు కానీ మనం పెడతా ఉంటాము. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ 2 గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే సో ఒకవేళ వాట్సాప్ డిలీట్ అయినా టెలిగ్రామ్ ఉంటుంది, టెలిగ్రామ్ డిలీట్ అయినా వాట్సాప్ ఉంటుంది, కాబట్టి 2 ఆల్టర్నేట్గా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.